హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదంటే పండగలప్పుడు ప్రసాదాలుగా కానీ రెడీ చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఈ స్వీట్ అనేది రెడీ చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ చిన్న గ్లాస్ తోటి 1 గ్లాస్ బొంబాయి రవ్వను అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు రవ్వే గ్లాస్తో తీసుకున్నాము అదే గ్లాస్తో 2 గ్లాసుల కాచి చల్లార్చిన పాలను అయితే ఈ రవ్వలోకి వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి. ఇది హాఫ్ అన్ అవర్ ఈ విధంగా పక్కన పెట్టిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని ఇది హీట్ అయ్యాక ఇలా క్యాషు బాదాంని యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ని సిమ్లోనే పెట్టి వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. క్యాషు బాదంతో పాటు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్ కానీ లేదంటే పిస్తా ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొంచెం నెయ్యి వేసుకొని రవ్వ ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ షుగర్ని అయితే తీసుకుంటున్నాను. మనకి ఈ షుగర్ అంతా బాగా కరిగి క్యారమలైజ్ అనేది అవ్వాలండి. చూడండి, స్టవ్ని సిమ్లోనే పెట్టి మనం దీన్ని కరిగించుకోవాలి. ఇలా క్యారమలైజ్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని స్టవ్ని సిమ్లోనే పెట్టి యాడ్ చేయాలండి. లేదంటే అది మనకి పైన పడిపోతుంది. చూడండి, మనకి ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని స్టవ్ని సిమ్లోనే పెట్టి యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఇది త్వరగా దగ్గర పడిపోతుందండి. ఇలా కలుపుతున్న వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండగా నాకు ఇలా రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన తర్వాత కొంచెం యాలకుల పౌడర్ని యాడ్ చేశాను. ఒకసారి కలుపుకొని మనం ముందుగా వేగించి పెట్టుకున్న క్యాషు బాదం కూడా యాడ్ చేసేసి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఒకసారి మిక్స్ చేసేసి బౌల్లోకి తీసుకోవటమేనండి. ఎంతో టేస్టీ అయిన మకండి హల్వాని మనం చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక నా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.